నేనిప్పుడేం చేయాలి? వెళ్ళొద్దు అంటే అన్యాయం చేసిందాన్ని అవుతాను. పోనీ ఉండమని చెప్దామంటే అలా అని కూడా అనలేను కదా. ఇక్కడ పరిస్థితి అలా లేదే. ఈ సందిగ్ధ స్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి చెప్పండి, మీరు చెప్పండి. సారీ అమ్మమ్మ, అసలు నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి తప్పు చేశాను. ఏదో అచీవ్ చేయాలని వచ్చాను. ఏమీ చేయలేక ఓడిపోయి వెళ్తున్నాను. కానీ ఒక్కటే బాధ అమ్మమ్మ, మామ్ తన ప్రేమని గెలిపించుకోవాలని ఒకరోజు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇవాళ అదే ప్రేమలో నేను ఓడిపోయి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక ఈ ఇంటి నుంచి నేనే ఆశించినా అది తప్పే అవుతుందమ్మమ్మ. నాకు ఆ హక్కు కూడా లేదు. బట్ ఒకే ఒక్క వరం, అది నీ మనవరాలుగా, నీ కూతురుగా అడుగుతున్నానమ్మమ్మ. ప్లీజ్ ఇస్తావా? నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది మా మామ్ కోసం. మా మామ్ని నీతో, ఈ ఇంట్లో అందరితో కలపడం కోసం. నా మనసులో ఉన్న కోరిక అదే అమ్మమ్మ. అమ్మమ్మ, అక్కడ మా మామ్ ప్రాణం నీ ప్రేమ కోసం, నీ లాలింపు కోసం, నీ ఓదార్పు కోసం, నీ ఒళ్ళో చేరడం కోసం చావు బ్రతుకుల మధ్య ఉందమ్మమ్మ. మామ్ని మళ్ళీ స్పృహలోకి తీసుకురావడానికి ఎంతో ఖర్చు పెట్టాం. ఎంతో మంది డాక్టర్లు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయినా మామ్ కోమాలో నుంచి బయటికి రావడం లేదు. మామ్ కోమా నుంచి బయటికి రావాలంటే నీ చెల్లని చూపు మా అమ్మ మీద పడాలి. నువ్వు పిలిచే ఆ పిలుపు అమ్మకి వినిపించాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.